ఖరీఫ్ సమయం దగ్గర పడుతోంది. వరి సాగు చేసే రైతులు అందుకోసం సిద్ధమవుతున్నారు. అయితే రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ముఖ్యంగా దొడ్డుగింజ రకాలను సాగు చేయాలనుకునే రైతులు పాత రకాల స్థానంలో అనేక కొత్త రకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. వరి సాగు చేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు. అయితే ఇప్పటి వరకు ప్రాచుర్యంలో ఉన్న పాత రకాలను సాగు చేస్తున్నారు రైతులు. వాటికి ప్రత్యామ్నాయంగా అనేక రకాలు మార్కెట్లోకి వచ్చాయి. అయితే రకాల పట్ల రైతులకు పూర్తి అవగాహన ఉండాలి. రానున్న ఖరీఫ్ కాలానికి ఎలాంటి రకాలను ఎన్నుకోవాలి, ఏ రకాన్ని ఎన్నుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చో తెలిసి ఉండాలి. ఖరీఫ్లో దొడ్డుగింజ రకాలను సాగు చేయాలనుకునే రైతులకు అందుబాటులో ఉన్న నూతన రకాలేంటి, వాటి గుణగణాల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త సిహెచ్ దామోదర్ రాజు. రానున్న ఖరీఫ్ కాలానికి రైతులు ఎలాంటి వరి రకాలు ఎన్నుకోవాలి? మనకు మార్కెట్లో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు వారి వారి పరిస్థితులను బట్టి ఏ రకం వేసుకుంటే మంచి దిగుబడులు, మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే వరి రకాల విషయానికి వస్తే మనకు వివిధ కాల పరిమితుల్లో మనకు రకాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా 3 కాల పరిమితుల్లో మనకు స్థూలంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు అంటే 4 నెలల్లో పంటకొచ్చే రకాలు, 120 రోజుల్లో కోతకొచ్చే రకాలు. మధ్యకాలిక రకాలు అంటే 130 నుంచి 135 రోజుల్లో కోతకొచ్చే రకాలు 4 నెలల 15 రోజుల్లో పంటకొస్తాయి అన్నమాట. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు అంటే 145 నుంచి 150 రోజులు, ఇవి మీకు 5 నెలల్లో పంటకొచ్చే రకాలు. ఇలా ఈ 3 కాల పరిమితుల్లో మనకు వివిధ రకాలు అందుబాటులో ఉంటాయి. అయితే రైతులు స్వల్పకాల రకాలు, మధ్యకాల రకాలు, దీర్ఘకాల రకాలు ఎప్పుడెప్పుడు నార్లు పోయాలి అన్నది అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలైతే అంటే 150 రోజుల కాలపరిమితి గల రకాలైతే మనకు మే ఆఖరి వారం నుంచి అంటే రోహిణి కార్తె నుంచి జూన్ 15 వరకు మనము నార్లు పోసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మధ్యకాలిక రకాలైతే జూన్ 15 నుంచి మీకు దాదాపు జూలై 15 వరకు కూడా నార్లు పోసుకోవచ్చు. ఇకపోతే స్వల్పకాల రకాలైతే జూలై 30 నుంచి జూలై 31 వరకు కూడా నార్లు పోసుకునే అవకాశం ఉంది. ఇకపోతే రకాల విషయానికి వస్తే మనకు ఎన్నో పాత రకాలు ఇప్పటికే రైతులు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా దొడ్డు పొడవు గింజ రకాలు, తర్వాత మధ్యస్థ గింజ రకాలు, మధ్యస్థ పొడవు గింజ రకాలు, మధ్యస్థ సన్న గింజ రకాలు, తర్వాత పొట్టి సన్న గింజ రకాలు. ఈ విధంగా మనము ఆ యొక్క గ్రెయిన్ సైజుని బట్టి మనము రకాల విభజన కూడా చేయవచ్చు అనమాట. అయితే ముఖ్యంగా అనాదిగా అంటే ఎక్కువ రోజుల నుంచి సాగుబడిలో రకాలలో దొడ్డు పొడవు గింజ రకాలలో MTU 1010 అనే రకము పాత రకంగా ప్రాచుర్యంలో ఉంది. అదేవిధంగా తెల్లహంస అనే రకం ప్రాచుర్యంలో ఉంది. తర్వాత మధ్యస్థ సన్నగింజ రకాలలో బాగా ప్రాచుర్యంలో ఉన్న రకం BPT 5204, అదే సాంబా మసూరి అనే రకం, దాన్నే సోనా మసూరి అని కూడా అంటాం. ఇకపోతే పొట్టి సన్నగింజ రకాలు అంటే అతి సన్నంగా ఉండి పొట్టిగా ఉండే రకాలలో ముఖ్యంగా బాగా ప్రాచుర్యంలో ఉన్న రకాలు ఏంటంటే HMT సోనా, తర్వాత ఈ జై శ్రీరామ్ అనే రకం. ఇవి ఎక్కువ మనకు విస్తీర్ణంలో సాగుబడిలో ఉన్నాయి. ఇవి పాత రకాలు. అయితే రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ మార్కెట్ సెగ్మెంట్స్ అనమాట. అంటే లాంగ్ స్లెండర్ పొడవు గింజ రకాలు ఒక మార్కెట్ సెగ్మెంట్, మధ్యస్థ సన్నగింజ రకాలు ఒక BPT లాంటి ఒక మార్కెట్ సెగ్మెంట్, తర్వాత పొట్టి సన్నగింజ రకాలు ఒక మార్కెట్ సెగ్మెంట్. దీనికి అనుగుణంగానే మనము రకాల ఎంపిక చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా దొడ్డు పొడిగింజ రకాలలో పాతకాలం సాగు చేసిన రకాలలో 1010, తెల్లహంస, IR64 ఇవన్నమాట. వీటికి ప్రత్యామ్నాయంగా ఏ కొత్త రకాలు అందుబాటులో ఉన్నాయి, ఇది రైతులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అనమాట. దొడ్డు పొడిగింజ రకాలకు ముఖ్యంగా MTU 1010కి ప్రత్యామ్నాయంగా వేయదగిన కొత్త రకాలు ఏంటంటే ఒకటి కూనారం పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన KNM 118. ఇదే కూనారం సన్నాలు అనే పేరుతో మేము విడుదల చేయడం జరిగింది. ఇది 120 నుంచి 125 రోజుల కాలపరిమితి కలిగి మంచి దిగుబడి సామర్థ్యం అంటే IR64 కన్నా అదేవిధంగా 1010 కన్నా దిగుబడి సామర్థ్యం కలిగి తర్వాత ఆలస్యంగా నారు పోయడానికి అంటే 120 నుంచి 120 రోజుల కాలపరిమితి కాబట్టి ఆలస్యంగా నారు పోయడానికి ముందుగా కూడా నారు పోసుకునే అవకాశం ఉంది. ఈ రకాన్ని మీరు ఎన్నుకునే అవకాశం ఉంది. ఇది మంచి దిగుబడే కాకుండా కొంతవరకు పురుగులను తెగులను కూడా తట్టుకుంటుంది అన్నమాట.
కాబట్టి ఈ 1010 స్థానంలో IR64 స్థానంలో తెల్లహంస స్థానంలో ఈ KNM 118 అనే రకాన్ని కునారం సన్నాలు అనే రకాన్ని రానున్న ఖరీఫ్ కాలంలో ఎంచుకోవచ్చు. అదే కాకుండా జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి JGL 24423 జగిత్యాల వరి 1 అనే పేరుతోని విడుదల చేయబడిన ఇంకొక రకం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇది దొడ్డు గింజ రకము, దొడ్డు పొడవు గింజ రకము. ఈ రకాన్ని కూడా మీరు 1010 స్థానంలో IR64 స్థానంలో ఎంచుకోవచ్చు అనమాట. ఈ రకం కూడా మంచి దిగుబడి సామర్థ్యం కలిగి ఉంది. కాకపోతే ఇది కొంచెము ఈ మెడవెరుపు తెగులు తట్టుకోదు. ఈ యొక్క జాగ్రత్త తీసుకున్నట్టయితే మీరు ఈ JGL 24423 జగిత్యాల వరి 1 అనే రకాన్ని కూడా మీరు ఎంచుకోవచ్చు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మేము రాజేంద్ర నగర్ నుంచి విడుదల చేసిన ఒక కొత్త రకం అదేంటంటే RNR 29325. ఇది కూడా దొడ్డు పొడవు గింజ రకంగా దీన్ని మేము క్లాసిఫై చేసాం. అంటే 1010 IR64 లాగానే ఉంటుంది. ఈ రకాన్ని కూడా మీరు రానున్న ఖరీఫ్ కాలంలో ఎంచుకోవచ్చు. RNR 29325 అనే రకము కూడా మంచి దిగుబడి సామర్థ్యం కలిగి ఉండి మంచి గింజ నాణ్యత కలిగి ఉండి మార్కెట్లో మంచి రేట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ దొడ్డు పొడవు గింజ రకాలన్నీ కూడా మనకు మార్కెట్లో పారాబాయిల్డ్ రైస్ కింద వెళ్తాయన్నమాట. అంటే ముఖ్యంగా పారాబాయిల్ ఈ రకాలన్నీ కూడా కొనుగోలు చేసే రైతులు మన మిల్లర్స్ పారాబాయిలింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా రా రైస్ కింద కూడా ఈ రకాలు వెళ్ళే అవకాశం ఉంది.